जय तल सद्गुरु ब्रह्म महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे శ్రీ సత్యయాఖ్య గురు పరంపర. దైవాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఆరాధించే దైవం ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది దేవతలు కూడా ఉన్నారు కదా. వాళ్ళ ఇష్ట దైవాన్ని ఆయా భక్తులు వాళ్ళ ఇచ్ఛానుసారంగా ఆరాధించుకోవడం అనేటువంటిది మనకు తెలుసు. భాగవత కృష్ణదేశకుల వారు ఏమని చెప్పారంటే, మనం మన గురువుని ఎలా ఆరాధించాలి అనేటువంటి దానికి వారు మనకు సజెషన్ ఇచ్చారు. నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా, నరులు ఇష్టదైవమునకు పరిచర్య యొనర్చినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని ఏ విధంగా ఆరాధిస్తున్నారో మీరు కూడా గురువును ఆ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనకు సూచించారు. ఓకే, ఫస్ట్ మనం ఆరాధించాల్సింది ఎవరిని? మన యొక్క లక్ష్యం ఏంటంటే గురువును ఆరాధించడం. మరి లోకంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్న తర్వాత కూడా మరి గురువునే ఎందుకు ఆరాధించాలి? గతంలోనే దీనికి మనం సమాధానం కూడా చెప్పుకున్నాం. లోకంలో చాలామంది ఉన్నప్పటికీ కూడా, దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ కూడా గురువునే ఎందుకు ఆరాధించాలి అనేటువంటిది కూడా మనం మన క్లాసులో చెప్పుకున్నాం. ఓకే, ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుళ్ళు కూడా గురువునే ఆరాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి శ్రీరామచంద్రమూర్తికి గురువు ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మకి గురువు ఉన్నారు. అర్థమైందా? గురువు లేకుండా ఎవరు లేరు. అర్థమైందమ్మా? ఎందుకంటే గురువు లేకుండా ఆ యొక్క బంధం నుండి విడిపడటం సాధ్యం కాదనమాట. ఎందుకంటే మన గురువుగారు ఒక మాట చెప్పారన్నమాట. గురు స్వరూపము తెలియ తరమాయిలాలోన హరిహరాదులకైనాను సద్గురు లేక హరిహరాదులకైనాను గురు స్వరూపము తెలియ తరమాయిలాలోన హరిహరాదులకైనాను సద్గురు లేక హరిహరాదులకైనాను అంటే గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం హరిహర బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాదు అనే విషయాన్ని చెప్పారు. అంటే గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విషయాన్నే బురహాన్ గారు ఆ తత్వంలో మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. గురువు అంటే మనిషి కాదు. చాలామంది ఏమనుకుంటారు, గురువు అంటే ఓ మనిషేగా అనుకుంటారు. గురువు మనిషి కాదు. గురువుని మనిషిలా చూడకూడదు. మనలాగే తింటుండు, మనలాగే మంచినీళ్ళు తాగుతున్నాడు, మనలాగే షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకుంటుండు, బీపీకి ట్యాబ్లెట్లు వేసుకుంటుండు, మనలాగే టీ తాగుతున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు, ఇలా గురువుని మనం భావించడు. గురువు అంటే పాంచభౌతికమైనటువంటి శరీరం గురువు కాదు. పాంచభౌతికమైనటువంటి శరీరం గురువు కాదు. ఈ శరీరం వెనకాతాల, ఈ శరీరం లోపల ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం పేరు గురువు. ఆ చైతన్యం పేరు గురువు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నాకు వేరే పేరు లేదా? కృష్ణమూర్తి కదా పేరు. మరి కృష్ణమూర్తి అయితే గురువు అంటారు ఎందుకు? వారి పేరేం పేరు? సీతమ్మ గారు. మరి గురుమాత ఎందుకంటారు? వీరి పేరేం పేరు? సత్యనారాయణ గురువు గారు. మరి సత్యనారాయణ గారు అయితే గురువు గారు అంటున్నారు, పేరు సత్యనారాయణ గారు. మరి సత్యనారాయణ గారు అయితే గురువు గారు అని ఎందుకంటారు? నా పేరు కృష్ణమూర్తి అయితే కృష్ణమూర్తి అనకుండా గురువు గారు అని ఎందుకు అంటున్నారు అంటే శరీరానికి సంబంధించిన పేరు అది. సపోజ్ ఉదాహరణకి నేను ఏ పని చేస్తున్నానో ఆ పనిని పరిగణలోకి తీసుకొని ఆ పేరుతో పిలవడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం లోకంలో సహజంగా.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అవగాహన కావడం కోసం చెప్తా. ఇప్పుడు ఒక ఆయన ఎల్లిపాయలు అమ్ముతూ ఉన్నాడు అనుకోండి, కొంచెం ముందుకెళ్ళిండు, మనం ఇంట్లో నుంచి వచ్చేసరికి మనం ముందుకెళ్ళిండు. ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తాం? ఎల్లిపాయల అబ్బాయి అంటాం. ఆయన ఎల్లిపాయల అబ్బాయా? కాదు, ఆయనకు వేరే పేరుంది, ఆయనకంటూ ఒక పేరుంది. కానీ ఇప్పుడు మనం ఏం పిలుస్తాం? ఎల్లిపాయల అబ్బాయి అంటాం. ఇంకొక ఆయన వంకాయలు అమ్ముతూ వెళ్తున్నాడు, వంకాయల అబ్బాయి అంటాం. ఆయన వంకాయ, ఆ పేరు ఆయనకు అది ఉందా? కాదు, ఆయనకు వేరే పేరుంది. కానీ ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నాం. వంకాయలు అమ్మితే వంకాయల అబ్బాయి అంటున్నాం, ఎల్లిపాయలు అమ్మితే ఎల్లిపాయల అబ్బాయి, అల్లం అమ్మితే అల్లం అబ్బాయి, చింతపండు అమ్మితే చింతపండు అబ్బాయి, మిరపకాయలు అమ్మితే మిరపకాయల అబ్బాయి అని పిలుస్తాం. ఇక్కడ గురుతత్వాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి గురువు గారు అన్నారు. గురువుగారు అని ఎందుకు అంటున్నారంటే గురుతత్వాన్ని గూర్చి బోధ చేస్తున్నారు కాబట్టి గురువుగారు అన్నారు. గురుతత్వం అంటే ఏంటి? గుణములు లేనిది, రూపము లేనిది. గుకారస్య గుణాతీత రుకారస్య రూపవజిత. గుణరూపములు లేనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో, చైతన్యం ఏదైతే ఉన్నదో, ఏ పరబ్రహ్మం అయితే ఉన్నదో అట్టి పరబ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించడం వలన గురువు అని పిలుస్తున్నారు. గురువు అంటే ఏంటి? గుణము రూపము లేనటువంటి స్వరూపం. గుణము రూపము లేనటువంటి స్వరూపము పరమాత్మ స్వరూపం. అట్టి పరమాత్మ, గురు పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి తెలియచేయడం వల్ల గురువు అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన ఇష్టదైవం ఎవరు? గురువు. మన ఇలవేలుపైనే ఇష్టదైవం ఆయనే. మనం ప్రతినిత్యం అనుష్ఠానం చేసేది, ఆరాధించేది కూడా ఆ యొక్క గురుస్వరూపాన్ని. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ శ్రీ గురు పూజా శ్లోకాలకు అర్థం తెలుసుకునేటువంటి దాంట్లో భాగంగా కొన్ని శ్లోకాలకు ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అంటే పూజ అంటే ఏంటో రెండు మాటలు చెప్పాక వీటి గురించి ఎన్నిటికి వీలైతే నెట్టి చెప్పుకుందాం. పూజ, మీరు గురు పూజే కాకపోయినా కానీ లోకంలో శివుణ్ణి పూజించిన, విష్ణువుని పూజించిన, వెంకటేశ్వర స్వామిని పూజించిన, కృష్ణ పరమాత్మను పూజించిన, దుర్గామాతను పూజించిన, ఎవరిని పూజించినా ఫార్మెట్ ఒకటే, పూజించే విధానం ఒకటే ఉంటుంది. అర్థమైందా? పూజ అంటే పూజ చేసేటువంటి కర్త, పూజ చేసేటువంటి కర్త వాళ్ళ ఇష్టదైవాన్ని ఒక మనిషిగా భావన చేసి ఆవాహనం చేస్తారు. అర్థమైందమ్మా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ మన మానవులు ఉన్నామనుకో, దేవుడు ఎలా ఉంటాడంటే మనం ఏం చెప్తాం? మనిషిలాగే ఉన్నాడు అంటాం. దేవుడు ఎలా ఉన్నాడంటే ఏమని చెప్తాం మనం? దేవుడు పిల్లిలాగా ఉంటాడని నేను ఎవరంటే చెప్తే ఒప్పుకుంటామో మనం? ఏమండి దేవుడు కుక్కలాగా ఉంటాడంట, లేదా దేవుడు నక్కలాగా ఉంటాడంట, లేదా దేవుడు ఏనుగులాగా ఉంటాడంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకు? మనం ఏమని చెబుతాం? దేవుడు మనిషిలాగే ఉంటాడు, కాకపోతే సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి. దేవుడికి ఏముంటాయి? మనకంటే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీసు ఉండొచ్చు. మనకి 2 చేతులు ఉండొచ్చు, ఆయనకు 4 చేతులు 8 చేతులు ఉండొచ్చు. అంటే కొంచెం పవర్స్ ఎక్కువ ఉంటాయి. మనకు ఒక తలకాయ ఉంది, దేవుడికి 4 తలకాయ ఉండొచ్చు. మనకు 2 కళ్ళే ఉన్నాయి, ఆయనకు 3 కళ్ళు ఉండొచ్చు, లేదా 8 కళ్ళు ఉండొచ్చు, ఎన్ని కళ్ళైనా ఉండొచ్చు. అంటే మనకు ఉండేటువంటి క్వాలిటీస్ కంటే కొంచెం సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి దేవుడికి అని చెప్పి మనం అనుకుంటాం. ఇది సహజంగా అనుకుంటాం. కానీ మీరు ఒకవేళ మనకి ఒక కుక్కతో కానీ ఒక పిల్లితో కానీ మాట్లాడేటువంటి ఒక టెక్నిక్, ఆ లాంగ్వేజ్ మనకు, ఆ స్కిల్స్ కనుక తెలుసుంటే మీరు వెళ్ళి ఒక కుక్కని అడగండి దేవుడు ఎలా ఉంటాడని. ఆ కుక్క ఏమని చెప్పిందంటే దేవుడు కూడా నాలాగే కుక్కలాగే ఉంటాడని చెప్పింది. దేవుడు ఎలా ఉంటాడంటే కుక్క ఏం చెప్పింది? నాలాగే కుక్కలాగా ఉంటుంది కానీ మీలాగా ఉంటుందా అంటది. అదే మేము ఒక పిల్లిని అడగండి, పిల్లి కూడా అలా ఏముంటుందంటే దేవుడు అంటే ఉంటే పిల్లిలాగా ఉంటాడు తప్ప మనుషుల్లో వేరేలాగా ఉంటాడు అని అనుకుంటుంది. మీరు ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని అడిగితే దేవుడు ఎలా ఉంటాడంటే ఆ ప్రాణులన్నీ ఆ ప్రాణుల రూపంలోనే దేవుడు ఉంటానని చెప్తున్నాయి. ఈవెన్ మనిషితో సహా మనం కూడా ఏమంటాం? దేవుడు ఎలా ఉన్నాడంటే మనిషిలాగే ఉంటాడని చెబుతుంది తప్ప వేరే ప్రాణుల రూపంలో ఉంటాడంటే మనం ఒప్పుకోమన్నమాట. ఎందుకంటే మనం అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. దేవుడికి దేవుడు అనగలోనే ఆల్రెడీ ముందే కొంత నాలెడ్జ్తో మనం ఉన్నాం. దేవుడు అంటే ఇట్లుంటాడని ఒక ఫిక్స్ అయి ఉన్నాం. ఇలా ఒక ఫిక్స్ ఉన్న నాలెడ్జ్తో ఉన్నటువంటి వాళ్ళు గురువుగారి దగ్గరకు వస్తే మార్పు చెందడం చాలా కష్టం. అర్థమైందమ్మా? దైవం అంటే ఒక రూపానికి పరిమితమై లేడు. దేవుడు ఎలా ఉంటాడంటే దేవుడికి
ఇంకా హైయెస్ట్ లెవెల్లో చెప్పుకుంటే నామం ఉండదు, రూపం ఉండదు. మనం పూజ చేసేప్పుడు కూడా చదువుకుంటాం కదా, రూపనామంబు లేకను రూఢిగాను ఆది మధ్యాంతములు లేని అచలగురుని మ్రొక్కి వినుతించి పూజించి ముదముతోను ఇతర సంకల్పములు లేని విమల చరితు అని చెప్పారు. రూపం లేదు, నామం లేదు, ఆది లేదు, మొదలు లేదు, అంతం లేదు, ఆది మధ్యాంతములు లేనటువంటి వాడు, రూపనామంబులు లేనటువంటి వాడు. అలాంటి అచల గురువును మనం ధ్యానం చేయాలని చెప్పి గురువుగారు మనకి స్టార్టింగ్లోనే ఒక పద్యం ద్వారా, గీత పద్యం ద్వారా సూచించారు కదా. మనం ఆరాధించాల్సినటువంటి దైవం ఎలా ఉండాలా? నామరూపాలు లేకుండా ఉండాలి. మీకు భాగవత కృష్ణదేశకుల వారి కందార్థంలో కూడా ఒక మాట చెప్తారు. దేవుణ్ణి నిన్ను నీవెరుంగవు నీ విప్పటికెట్టివాడు నీ తెలిపెదా నీ కావిర్రి బోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనాబోయి నామరూప కర్మ లేవోయి నీవా దేవునిలోన నిన్ను లెస్స వెతికి నన్ను ఆవాలి ముచ్చాడి అడుగోయి తెలిపేదా కర్మాలేవోయి నామరూప కర్మాలేవోయి అని చెప్తారు. అంటే దాంట్లో ఏమని చెప్తున్నారు? దేవుడు అంటే ముందేనే ఫిక్స్ అయ్యి ఉండొద్దు, కొన్ని హింట్స్ ఇచ్చారు. ఏమని చెప్తున్నారు? నామము, రూపము, నటన, క్రియలు లేనటువంటి వాడు దేవుడు అని చెప్పి భావదేశనేసిన వారు కూడా మనకు చెప్పారు. దేవుడు అంటే ఇప్పుడు మనం ఇక విజువలైజ్ చేసుకోండి ఎలా ఉంటాడో మీ ఇష్టానుసారంగా. రూప, నామ, నటన, క్రియలు లేకుండా ఉండేటువంటి ఆయన దేవుడు అని చెప్పి భాగవత కృష్ణదేశకుల వారు చెప్పారు. మన గురువు గారు కూడా పూజ స్టార్టింగ్లోనే చెప్పారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎవరినైతే దేవుడిగా భావించారో ఆయనకి ఏమైనా పేరుందా? ఆయనకి ఏమైనా రూపం ఉందా? పేరున్నా కానీ రూపం ఉన్నా కానీ ఆయన నిజమైన దేవుడు కాదు. నిజమైన దేవుడికి పేరుండదు, రూపం ఉండదు. ఇప్పుడు మీరు విజువలైజ్ చేసుకోండి. ఇక్కడ చెప్పేటువంటి దేవుని గురించి కదా. మరి అంత స్థాయిలో మనం ఊహించుకోగలుగుతాం ఆ దైవాన్ని? నామరూపాలు లేనటువంటి, నటనా క్రియలు లేనటువంటి దైవాన్ని మనం భావన చేయటం చాలా కష్టం. అందుకే ఏం చేశారంటే, అలా అయితే కష్టం. ఇక అయితే ఒక్కళ్ళు కూడా రారు ఇక్కడికి. ఇక అట్లాంటి దేవుణ్ణి పూజించడం అంటే ఇక ఎవరు రారు, ఇద్దరు ముగ్గురే ఉంటారన్నమాట. ఎందుకంటే పూజ అంటే కాస్త దేవుడు ఉండాలా, భక్తుడు ఉండాలా, సామాగ్రి, పూజా సామాగ్రి ఉండాలా, గట్టిగా సమర్పించాలన్నమాట. ఓ 2 కేజీలు పూలు, ఏదైనా 4 కేజీలు పూలు తీసుకొని గట్టిగా ఒక పెద్ద పూలమాలేసి ఇవన్నీ సమర్పించితేనే నేను గట్టిగా పూజ చేసే అంటాడు. ఒక ఫీల్ కలుగుద్ది. అర్థమైందమ్మా? ఇక ఆయనకే నామం రూపం లేకుండా ఇక ఆయన ఉంటే ఇక నువ్వు పూజ చేయకపోతే ఇక మనకేం ఫీల్ కలుగుద్ది? అందుకే మనకే ఆధ్యాత్మికంలో సాధకుణ్ణి నిలబెట్టడం కోసం, ఈ యొక్క మార్గంలో నిలబెట్టడం కోసం మనకు పూజ అనేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే పూజలో ఏం చేశారంటే, నిజంగా మనం అనుకున్నటువంటి దేవుడు ఒక మనిషి రూపాన్ని ధరించి, ఒక మానవ రూపాన్ని ధరించి మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక మనిషి మన ఇంటికి వస్తే మనం ఎలా ట్రీట్ చేస్తామో దేవుణ్ణి కూడా అలా ట్రీట్ చేయటమే పూజ అంటే. ఏం లేదు. పూజ అంటే ఏం చెప్పారు మన ఋషులు ఏం చెప్పారు పూజకు వచ్చి? మీ చుట్టం ఇంటికి వస్తే ఎలా లోపలికి తీసుకెళ్తావో, కాకపోతే దేవుడు మీ ఇంటికి వస్తే ఇంకొంచెం స్పెషాలిటీగా తీసుకెళ్తాం. మామూలు చుట్టానైతే ఏ రామామయ్య కూర్చో అంటాం, ఏ బాబాయ్ వచ్చి కూర్చో అంటాం. కానీ దేవుడిని అలా అనలేం కదా. అందుకని దేవుడు వస్తే కొంచెం డిఫరెన్స్ అనమాట. అదే ఎట్లా అంటే, రెగ్యులర్గా మన ఇంటికి వచ్చే చుట్టం వస్తే మనం ట్రీట్ చేయడం వేరు. సపోజ్ ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే వచ్చిండు అనుకోండి, ఎలా ట్రీట్ చేస్తాం? ఒక మినిస్టర్ వచ్చిండు అనుకోండి, ఎలా ట్రీట్ చేస్తాం? ఒక సీఎం వచ్చాడనుకోండి, లేదా ఒక పిఎం వచ్చాడనుకోండి, మన ప్రెసిడెంట్ వచ్చాడనుకోండి, మన రాష్ట్రపతి వచ్చారనుకోండి, ఎలా ట్రీట్ చేస్తాం? సీఎం వస్తే రండి కూర్చోండి, పెన్న టీ తీసుకొచ్చి అని అలా అంటామా? మనం ఆయన రాగానే ముందు మనం లేచి ఆయన కూర్చోబెట్టి మనమే వెళ్ళి టీ తీసుకొని వస్తాం. అంటే ఆ వచ్చిన వ్యక్తిని బట్టి మనం ఇచ్చే గౌరవం డిఫరెన్స్ ఉంటుంది. వచ్చిన వ్యక్తిని బట్టి మనం ఇచ్చేటువంటి గౌరవంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే
అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి భగవంతుడు ఒక మానవాకృతిని ధరించి మీ ఇంటికి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తాననేటువంటిదే పూజ. ఓకే, అంటే నువ్వు దైవాన్ని ఏ రూపంలో రావాలనుకుంటున్నావో ఆ దైవాన్ని ముందు నువ్వు ఆవాహనం చేయాలి. రమ్మని నువ్వు రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. ఎందుకంటే రిక్వెస్ట్ పెడితే రావడమే కష్టం. ఇక నువ్వు ఏమి రిక్వెస్ట్ పెట్టకుండా ఆయనకేమి పని లేకుండా వస్తారా? మనమే ఎవరింటికంటే రమ్మంటే వస్తావమ్మా? వస్తామా? రాము. అర్థం. ఆశ్రమానికి మాత్రం ఎన్ని రోజులైతుంది రాక, మరి ఇక్కడ రావడానికి ఎంత కష్టమైందంటే ఇక అక్కడ గంట. ఇక చూడండి బాగానే ఉందిలే. మనం రావడానికే ఎంత కష్టమైతే ఇక దేవుడు ఆయనకేం పని లేదన్నట్ట. మనకే ఇంత బిజీగా ఉంటే ఆయనకేం బిజీ ఉండదమ్మా? ఉండదా బిజీ? ఏమంటారు తెలుసా? హరిహర సురవరులు నీ పద సేవలు చేయగను, హరిహర సురవరులు నీ పద సేవలు చేయగను, ధరణిలో నేనెంత నాపై దయచూపుము దేవా, నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర. హరిహర సురవరులే వచ్చి నీ సేవ చేస్తుంటే ఇక ఎక్కడో సుభాష్ నగర్లో ఆ లాస్ట్ బస్ స్టాప్న ఆ మూలలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ గదిలో కూర్చొని గురుడు అంటే ఆయన పరిగెత్తుకొని వస్తాడు. అమ్మ, హరిహర బ్రహ్మేంద్రాది దేవతల చేతనే సేవలు పొందేటువంటి అఖండ పరమాత్మ స్వరూపము నువ్వు రమ్మని పిలవగానే వస్తాడా? ఇప్పుడు పరమాత్మను ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? సపోజ్ భక్త తుకారాం ఉన్నాడనుకోమ్మా, అన్నమయ్య ఉన్నారనుకోండి, తులసీదాస్ ఉన్నారనుకోండి, ఇట్లా చాలామంది ఉన్నారు. కబీర్ దాసు, చాలా మీరాభాయ్, ఇట్లాంటి మహాభక్తులు అందరూ ఉన్నారు కమ్మా. అలాంటి మహాభక్తులందరూ ఆరాధిస్తున్న తరుణంలో మీరు కూడా ఆరాధించారనుకోండి, ఇప్పుడు పరమాత్మ ఇన్వైట్ చేస్తే ఎవరింటికి వస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళందరినీ కాదనుకొని, తుకారామును కాదనుకొని, అమ్మ భక్త తుకారామును కాదనుకొని, శ్రీరామదాసును కాదనుకొని, భక్త కన్నప్పను కాదనుకొని, అంటే మీరాభాయిని కాదనుకొని, వాళ్ళందరినీ కాదనుకొని మన సుభాష్ నగర్ వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే మనం ఎంత త్యాగం చేసి ఉండాలా? ఆయన కనిపించాలిగా, రావాలని చెప్పి ఆయన కనిపించాలిగా. మనం అనుకుంటే వస్తాడా? అర్థమైందమ్మా? దైవాన్ని ఆరాధించాలి అంటే ముందు లోపల హృదయం పవిత్రంగా ఉండాలి. క్షేత్రం పవిత్రంగా ఉంటేనే, మంచి మనస్సుతో ఆరాధిస్తేనే, మంచి మనస్సుతో మనం పిలిస్తేనే వస్తారు. అసలు వాట్సాప్లో పెళ్లి కార్డు పెట్టారంట, ఫోన్ చేసి పిన్న పెళ్ళికి రా అని చెప్పి పెట్టేశారంట. పోతారా మీరు? పోరా? మెరుపు తీగలేక ఒకసారి వచ్చి దండం పెట్టిపోతే దేవుడు వస్తారంటే ఎట్లమ్మా? మనమైతే పోం కానీ ఆయన అయితే రావాలి. అన్ని పనులు మానేసుకొని ఆయన ఎగేసుకొని రావాలా? మనమైతే పోము. న్యాయమమ్మా? ఇదేమన్నా న్యాయమా? కనీసం పట్టుమని ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అంటే మిమ్మల్ని కూర్చుని నేను అంటలేదు, మీరు గంటలు చేసేవాళ్ళు మిమ్మల్ని చాలామంది లోకంలో ఉండే వాళ్ళ కూర్చుని నేను చెప్తున్నాను అనమాట. అర్థమైందమ్మా? ఎట్లా ఉండాలి అంటే మన భక్తి ఎట్లా ఉండాలంటే భగవంతుణ్ణి కదిలించేట్లుగా ఉండాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు గజేంద్రుడు ఆరాధించాడు అనుకోమ్మ, గజేంద్రుడు ఆరాధిస్తే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు భగవంతుడు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు? అర్థమైందమ్మా? మరి అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి, అర్థమైందమ్మా, ఎక్కడో ఆమూల సౌదంబులో, అర్థమైందమ్మా, వైకుంఠంలో ఎక్కడో ఒక ఉద్యానవనంలో కూర్చొని వాళ్ళు పాచకలు ఆడుకుంటూ ఉన్న తరుణంలో గజేంద్రుడు, స్వామి నేను అరేందాసుడిని, నేను పోయేట్టున్నా, నువ్వు రావాల్సిందే, ఈ ముసలి బారి నుండి నేను తట్టుకునే పరిస్థితి లేదని ఒక్క కేక పెడితే ఆయన చెప్పను కూడా చెప్పలేదంట. కొంగులు మూడేసుకొని ఉన్నారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి, కొంగులు మూడేసుకొని ఆడుకుంటూ ఉండంటే ఎక్కడికి అనదంట అమ్మవారు, అక్కడ గానడంట, జానేసరికి ఎడకే వచ్చిండు. మరి కొంగు పట్టింద మూడేసుకున్న తర్వాత అమ్మవారు కూడా వెనకరికి వచ్చారు. వెనక ఆయుధాలన్నీ వెనకొచ్చినాయి అట, ఆయుధాలను కూడా తీసుకొని రాలా. ఆయన వెళ్తుంటే ఆయన ఆయుధాలు కూడా వెనకొచ్చినాయి. దీనికి సంబంధించి గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం.
అర్థమైందమ్మా? అంటే ఒక భక్తుడు పిలిస్తే భగవంతుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి భగవంతుడే కదిలొచ్చాడట. మరి మనం అంటే ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అంత ఆర్తితో మనం పిలిస్తే వస్తాడు. అర్థమైందమ్మా? పాడి చదువుతారు కదా, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, తానెందుకు రాడే మాధవుడు, తానెందుకు రాడే మాధవుడు. మనం అంత భక్తితో పిలిస్తే ఒక్కళ్ళు కాదు అందరం కలిసి ఒక గుంపుగా పిలిస్తే వస్తారంట. మనదేంటంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు కలిసి రావాలా ఆయన, మనం అందరం కలిసి పిలుద్దామంటే ఎమ్మట వెనక కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు అంటారు, ఆయన ఇక్కడ లేడా మళ్ళీ మనం పిలవాలా అంటారు. మీలో లేరు, అందరిలో ఉన్నారు. ఇప్పుడు అందరిలో ఉంటే మళ్ళీ మనం పిలవటం ఎందుకు గురువుగారు అంటారు, అందరిలో ఉంటే మనం పిలవటం ఎందుకు, రమ్మని అంటాం ఎందుకని. ఏ హేమలత అంటారనరా, ఏ మాలో లేరని మళ్ళీ మేము పిలవాలా అంటారా అనరా? ఓకే, మా సీత కూడా ఒప్పుకుంది అంటారంట. ఇకైతే మనం పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు కదిలే దేవాలయాలు అని చెప్పారనుకో, మనం నమ్ముతారా? నిజంగా మీరు కదిలే దేవాలయాలు అని చెప్పారనుకో, మనం నమ్ముతారా? ఈ కదిలే దేవాలయంలో దేవుడు ఉన్నాడు అంటే ఎంతమంది నమ్ముతారు? నిజంగా ఓకే. ఈ చరిత్రలో ఎప్పుడైనా ఒక దేవాలయం ఇంకో దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళినట్టు ఎప్పుడన్నా విన్నారా చరిత్రలో? అమ్మ, ఒక దేవాలయం ఇంకో దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళిందంటే ఎంత విడ్డూరం అంటారా? అంటే ఏంటర్థం? మీరు దేవాలయం అయితే ఇంకో దేవాలయాన్ని చూడటానికి, ఇంకో దేవుణ్ణి చూడటానికి వెళ్తారా వెళ్ళరా? నేను వెళ్ళరని నేను అనుకుంటా. మీరు దేవాలయాలు అయితే ఇందులోనే దేవుడు ఉంటే ఇంకో దేవుడి దగ్గరకు మీరు ఎందుకు వెళ్తారు? ఈ దేవాలయాన్ని ఎందుకు కదిలిస్తారు? కదిలించరేమని నేను అనుకున్నా. కదిలిస్తే మీ ఇష్టం. జస్ట్ వెళ్తే తప్పని కాదు, కానీ అవగాహన కోసం, జస్ట్ అవగాహన కోసం చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తామ్మా. సరే, అది సందర్భం అని నేను అనుకుంటున్నా, అయినా వినండి, వింటే బాగుంటుంది. మొన్ననే ఒక గురువుగారు చెప్తే విన్నామ్మా, అది చెప్తే బాగుంటుందని ఈ సందర్భంలో అనిపించింది. ఎందుకంటే దైవాన్ని మనం పిలిస్తే వస్తాడు అనే దానికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ అన్నమాట. మీరు వింటే అయినా మళ్ళీసారి వినండి, వినండి, నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా. ఓకే, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇది కట్టుకథ కాదు, ఇది కట్టుకథ కాదు. తమిళనాడులో యథార్థంగా జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకోవటం. పూర్వకాలంలో సుమారు, మరి టైం నాకు తెలీదు, ఒక 500-600 సంవత్సరాల పైన, సుమారు 500-600 సంవత్సరాల పైన ఒక రాజుగారు తమిళనాడులో, మద్రాసు పట్టణానికి దగ్గరలో అనుకోండి, ఒక రాజుగారు దేవాలయం కట్టేయాలనుకున్నారు. మరి దేవాలయం కట్టాలనుకుంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ ముందు ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ కట్టేయాలనేటువంటిది. ఇప్పుడు వెనకటి రోజులు, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కట్టే కావుగమ్మ దేవాలయాలు. ఇప్పుడు మిగతా అంటే షాపింగ్ మాల్స్లు ఇట్లాంటివి ఎక్కడ కట్టినా సరిపోయింది, అపార్ట్మెంట్లు ఎక్కడ కట్టినా సరిపోయింది. దేవాలయం కట్టాలంటే ఆ పవిత్రత, ఆ శక్తి అవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయన ముందు స్థలాన్ని చెక్ చేశారు. తర్వాత ఆగమ పండితులను ఆహ్వానించి అది ఎంత నిర్మాణం, అది ఎలా కట్టాలి, డిజైనింగ్ మొత్తం ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసిన తర్వాత శిల్పుల్ని ఇన్వైట్ చేస్తారు, ఇంజనీర్లను ఇన్వైట్ చేశారు. ఆ దేవాలయం ఎలా నిర్మించాలి, శిల్పాలు ఎలా ఉండాలి, ఆ శిల్పకళ, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ రాజులకి ఇష్టమైనటువంటిది ఎట్లా నిర్మించాలి అనేటువంటిది మొత్తం కూడా చెప్పారు వాళ్ళకి. ఒక ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది. డబ్బులు కొదవేముంటుందమ్మా రాజులు తలుచుకున్న తర్వాత.
అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. చాలా వరకు నిర్మాణం పూర్తి అయిపోవచ్చింది, లాస్ట్ వరకు అయిపోవచ్చింది అనమాట. నిర్మాణం పూర్తయ్యే టైంకి ఏం చేయాలమ్మా? నిర్మాణం పూర్తయితే, దేవాలయం నిర్మాణం పూర్తయితే ప్రతిష్ఠ చేయాలి, విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నటువంటి తరుణంలో ఆ ఊర్లో ఉండేటువంటి పండిట్స్ని ఇన్వైట్ చేసి మంచి ముహూర్తం చూడండి, ప్రతిష్ఠ చేయాలన్నారు. వాళ్ళు 3 ముహూర్తాలు చెప్తారు. ఒకటి నెల రోజుల తర్వాత ఉంది, ఇంకో ముహూర్తం 2వ నెలలో ఉంది. అంటే ఫస్ట్ ఒక ముహూర్తం ఎప్పుడుంది? మే నెలలో ఉంది. ఇంకో ముహూర్తం జూన్ నెలలో ఉంది. ఇక జూన్ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరిలోనే, మధ్యలో ముహూర్తాలు లేవు. మీరు చేస్తే మేలో చేయండి, లేకపోతే జూన్లో చేయండి, ఇక కుదరకపోతే ఇక జనవరి, ఇక వెయిటింగే, ఇక తర్వాత ఆప్షన్ లేదు అని చెప్తారు. కానీ మే నెలలోదైతే పర్ఫెక్ట్గా ఉంది, 100% పర్ఫెక్ట్గా ఉంది. జూన్ నెలదంటే కొంచెం అటు ఇటుగా ఉంది. ఇక ఆప్షన్ లేదనుకుంటే పెట్టుడు ముహూర్తం మనం ప్రతిష్ఠ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత సరే ఆలోచిస్తూ ఉంటారు. మరి ఫైనల్ చేయలేదన్నమాట, ఎప్పుడు చేద్దాం ఏంటి, మరి అప్పటికల్లా వర్క్ అయిద్దా లేదా, వీళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వాలి కదా, శిల్పులు వాళ్ళందరినీ సంప్రదించాలి కదా, పండిట్స్ మొత్తం తెలుసుకోవాలి కదా ఎలా చేయాలనేది. ఆ రోజు రాత్రి పడుకొని నిద్రపోయిందంట. ఎవరమ్మ నిద్రపోయింది? పండితుల రాజుగారు నిద్రపోయిండు. రాజుగారు నిద్రపోతే శివుడు కల్లోకి వచ్చిండట. ఎవరికి? రాజుగారికి శివుడు కల్లోకి వచ్చిండట. కల్లోకి వచ్చి మనతో మాట్లాడినట్లే మాట్లాడినట్లే. అప్పుడు రాజుగారు అన్నాడట, స్వామి మరి మీకు మంచి శివాలయం నేను కట్టిస్తున్నా, మీకు తెలిసింది కదా, మీరు కూడా చూసే ఉంటారు కదా, అనుకొని ఉంటారు కదా, మరి కైలాసంలో మీ భట్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే ఉంటారు కదా అంటే తెలిసింది అని అంటాడు. అయితే స్వామి మరి నేను వచ్చే నెలలో మే నెలలో మరి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నా, మీ గణాలతో సహా మీరు వచ్చి మరి దాంట్లో ఆ ప్రారంభోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనాలి అని చెప్పి అన్నాడట. అప్పుడు పరమశివుడు అన్నాడంట, మరి నాకు కుదురుద్దో లేదో ఆ రోజు, ఎందుకంటే వేరే చోట కూడా ఇంకో భక్తుడు కూడా అదే ముహూర్తానికి ఓపెనింగ్ పెట్టుకున్నాడు. మరి నేను ఒకవేళ అతను కూడా ఇదే ముహూర్తానికి పెట్టుకుంటే నేను అటే వెళ్తాను, మీ దానికైతే రానని ముందే చెప్పిండు. అదేం స్వామి, నేను ఇన్ని లక్షలు పెట్టి ఇంతమంది పనులతోటి ఇన్ని ఎకరాల్లో ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టేస్తే నువ్వు రానని నువ్వు అంటున్నావు అంటే, ఆ భక్తుడు అది వేరే లెవెల్. కాబట్టి ఆయన కూడా మే నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే నేను అటే వెళ్తాను. ఇదేదో తేడా కొట్టేట్టు. మరి మనం పెట్టుకున్న ముహూర్తానికి ఆయన కూడా పెట్టుకున్నానుకో ఇబ్బంది అయిందిగా. ముందు అసలు ఆయన ఎవరో తెలుసుకొని అక్కడికి వెళ్ళి కనుక్కున్న తర్వాత వెళ్ళి ఫిక్స్ చేసుకుందామని అనుకుంటారు. సరే తెల్లారిన తర్వాత చూస్తే కలనుకోటల్లా యథార్థంగా జరిగినట్లే ఉందన్నమాట. అది భలే విచిత్రంగా ఉందే, రాత్రి శివుడు నాతో మాట్లాడినట్టుందే. మరి నిజంగా మరి పరమశివుడు రమ్మంటే మరి వేరే చోట ఇంకెవరో ఓపెనింగ్ చేస్తున్నాడు, ఆయన దగ్గరలో ఉన్నాడని చెప్పారని అడ్రస్ చెప్పిండు అన్నమాట పరమశివుడు. ఎక్కడ ఉంటాడంటే చెప్తారు. ఆ భటుల్ని పిలిచి ఈ గట్టు దిగిన తర్వాత నదీ తీరంలో రావి చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉన్నాడంట, ఆయనేనట గుడి కట్టేది, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కొని రండి, అసలు ఆయన అక్కడ ఉన్నాడా లేడా కనుక్కున్నాడు. భటులు వెళ్ళి చూశారు. చూస్తే గట్టు దిగ్గానే, కొండ దిగ్గానే నీళ్లు ప్రవహించేటువంటి నది ఉంది. అక్కడ ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. రాజుగారికి చెప్పారు, రైటే అండి, శివుడు చెప్పింది కల్లో చెప్పింది రైటే, ఆ సాధువు ఎక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఓకే, నమ్ముతాడా నమ్మడా రాజుగారు? ఇప్పుడు కళ అనుకుంటాడా నిజం అనుకుంటాడా? నిజమే అనుకుంటాడు కదా. సరే మరి పరమశివుడే అక్కడికి వెళ్తా అంటాడంటే మరి ఆయన ఎంత భక్తుడు అయి ఉంటాడో, వీళ్ళు దర్శనం చేసుకుందామని చెప్పి రాజుగారు సైన్యంతో వెళ్ళి నమస్కారం చేస్తారు. వెళ్తే ఆయన ధ్యానంలో ఉన్నాడు. కాసేపు కూర్చున్నాడు, అక్కడే కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరినాయన అంటే సో నేను పలానా రాజుగారిని ఇట్లా, మరి ఈయనేం చెప్పడనమాట, పలానా రాజుగారిని అని చెప్తారు. స్వామి మీరేదో మరి శివాలయం ఏదో ఓపెనింగ్ అని తెలిసింది మాకు, మీరేమన్నా శివాలయం నిర్మిస్తున్నారా అని.
అవునండి నేను శివాలయం నిర్మిస్తున్నా అన్నాడు. ఎప్పుడు ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నారు, ఓపెనింగ్ ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ మేలోనే ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈయన లోపల అనుకున్నాను అనమాట, బయటకైతే చెప్పాలి ఇది కుదిరేది కాదు, ఈ ముహూర్తానికి మనం పెట్టుకున్నా కానీ ముహూర్తం పెట్టుకున్నా కానీ శివుడు ఆడికే వెళ్తారు అని చెప్పి సరే ఏం మాట్లాడకుండా ఇంటికి వస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత, 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కనుక్కొని బట్టలను పంపిస్తున్నాను అనమాట. ఆయన అసలు గుడి ఓపెనింగ్ అయిందా లేదని కనుక్కొని రమ్మంటాడు. ఆయన కనుక్కొని రావడానికి వెళ్తే ఓపెనింగ్ అయిందని తెలుస్తుంది. అప్పుడు రాజు గారు కూడా వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్ళి స్వామి మరి మీరు గుడి నిర్మించారంట కదా, మీది ఓపెనింగ్ అయిందంట కదా, శివుడు వచ్చాడట కదా అంటే, శివుడు వచ్చాడు, అమ్మవారు వచ్చింది, వినాయకుడు వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు, వాళ్ళ సైన్యం మొత్తం వచ్చారు. బా ఎంత గొప్పవాడివి నువ్వు అని అనుకున్నాడు. నేను గనక అదే ముహూర్తానికి పెట్టుకున్నట్టయితే నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నేను పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిదైంది అని చెప్పి అనుకున్నాడు. అనుకున్న తర్వాత సరే ఈయన ఒక మాట అడుగుతారు ఆయన. సరే ఈయన ఫిక్స్ అయ్యింది అనమాట. వచ్చే నెలది అంత మంచిగా లేదన్నారుగా జూన్ది, సరే జనవరిలోనే పెట్టుకుందామని ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన అడుగుతారు, స్వామి మరి మీరు దేవాలయం నిర్మించారన్నారు కదా, మరి ఇంతమంది వచ్చారంటున్నారు, ఇంత అన్నదానం జరిగిందంటున్నారు, ఇంత అద్భుతంగా జరిగిందంటున్నారు కదా, ఓపెనింగ్స్ గ్రాండ్ మంచి హై గ్రాండ్లో ఉందంటున్నారు కదా, మేము కూడా వెళ్ళి దర్శించుకోవచ్చా? మీరు ఇంతకీ ఆ దేవాలయాన్ని ఎక్కడ నిర్మించారు? అంజమ్మ గారు, ఒక ఆయన గుడి కట్టి ఓపెనింగ్ చేశాడంటే మరి వెళ్ళాలా వద్దామను? రాజు గారు కూడా అదే అనుకున్నాడు, వెళ్ళొద్దాం, మరి ఈయన ఎక్కడ కట్టాడో ఏంటో అని చెప్పి వెళ్ళి అడుగుతాడు. అడిగితే స్వామి మీరు ఎక్కడ నిర్మించారు దేవాలయం, మరి ఎంత టైం పట్టింది, మీకు టైం టేకింగ్ ఎంత ఉంది, అది నిర్మించడానికి ఎంత టైం పట్టింది? సరే మేము కూడా అలాంటి దేవాలయం దర్శించుకుంటాం అంటే మరి మీలాంటి వాళ్ళు అక్కడికి రావడం కష్టమేమో అంటాడు. మీలాంటి వాళ్ళు ఆ దేవాలయాన్ని దర్శించడానికి రావటం కష్టమేమో అంటాడు. అదే స్వామి కష్టం ఎలా అవుద్ది అన్నాడు. మరి ఇంతకీ ఎంతకాలం నుంచి నిర్మిస్తున్నారు అన్నాడు. ఈ మధ్యనేనండి, ఒక 20 సంవత్సరాల నుంచి అన్నాడు. ఆ సాధువు ఆ దేవాలయాన్ని ఎన్ని రోజుల నుంచి నిర్మిస్తున్నాడు? 20 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాడు. కాబట్టే పరమశివుడు కూడా అత్యంత ప్రీతిపాత్రంగా ఈ భక్తుడు నిర్మిస్తున్నాడని అక్కడికి వెళ్ళే అన్నాడు. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు అది ఎక్కడుంది అని అడుగుతాడు. మీరు అది ఎక్కడ నిర్మాణం చేశారంటే ఆ ప్లేస్ చెప్పండి అంటే అది మీరు వెళ్ళేది కాదని అంటాడు. అది ఎక్కడ అంటే నేను లోపలే నిర్మించానడు. దేవాలయాన్ని ఎక్కడ నిర్మించానడు? నా అంతఃకరణ లోపలనే ఆ మందిరాన్ని నిర్మించానడు. ప్లేసు నాదే, శిల్పిని నేనే, స్టోన్ తెచ్చింది నేనే, అదంతా నిర్మాణం 20 సంవత్సరాల నుంచి నేను నిర్మిస్తున్నా అన్నాడు దేవాలయాన్ని. అదేందండి, ఈయన బయట రాజుగారు కొన్ని వందల మందిని పెట్టి ఒక పెద్ద స్పేస్ తీసుకొని కొన్ని వందల మందితో నిర్మాణం చేస్తుంటే ఆడికి రాకుండా ఈయనేదో కళ్ళు మూసుకొని లోపలేదో మందిరం కట్టుకుంటే, లోపలేదో శివాలయం కట్టుకుంటే ఆడికి పోయిందంట శివుడు. మీరు నమ్ముతారా? ఏది వాల్యుబుల్? ఇప్పుడు ఏ దేవాలయం వాల్యుబుల్? మనం అంతఃకరణలో నిర్మించుకున్నది వాల్యుబులా, బయట రాళ్ళు సిమెంట్ వీటితో నిర్మించింది గొప్పదా? ఏ రుక్మిణి గారు? లోపలదే. ఇప్పుడు గుళ్ళు బయట కట్టక్కర్లేదా? లోపల కూడా కట్టుకోవచ్చా? లోపల కూడా ఆయన 20 ఏళ్ళ నుంచి కట్టిండంట గుడి. ఎన్ని ఏళ్ళ నుంచి కట్టిండు? 20 ఏళ్ళ నుంచి గుడి కడితే శివుడే వచ్చిండంట ఆడికి. మరి మీరేమన్నా అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ ఒక పూజా మందిరం కట్టారా? మీరు కట్టే ఉంటారు. ఇంత బంగారం రేటు పెరిగింది అయ్యగారు, బయట మేమేం కొంటాం, లోపలే ఒక 2 కింటాలు పెట్టి మంచిగా కట్టరా? దానికి ఏముంది, లోపల కట్టడానికి ఎవరైనా మీకేమైనా ట్యాక్స్ వేస్తున్నారా? ఏ లక్షణకి ఏమైనా ట్యాక్స్ అడుగుతున్నారా మిమ్మల్ని? లోపల కట్టండి, 200 కాదు 100 కింటాలతో కట్టండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏదైనా అంటే మీరు ఎందుకు కట్టారంటే నేను కూడా మాట్లాడతాను. మంచిగా కట్టండి, లోపల కట్టండి, ఒక పెద్ద మందిరం కట్టండి, 1,00,000 మందిని పిలిచి అందులో పూజ చేయండి, ధ్యానం చేయండి, మంత్రస్మరణ చేయండి.
దానికి కూడా పొదుపేనా అమ్మ? లోపల భావన రూపంలో మందిరం నిర్మించడానికి కూడా పొదుపు స్కీమ్ అయితే మరి నేనేం చేసేని? దానికి పొదుపు చేయమాకండి. లోపల నిర్మించేటువంటి దానికి మనం ఓకే, అర్థమైంది. అప్పుడు ఆ రాజు గారు ఇది గుర్తించిన తర్వాత, అయ్యా మేము అది నువ్వు లోపల ఎలా నిర్మించావో మేము చూడలేకపోతున్నాం, కాబట్టి మీరు ఎలా నిర్మించారో ఆ నిర్మించిన విధానాన్ని మా శిల్పులకు చెప్పండి, వాళ్ళు బయట అలాంటి దేవాలయాన్ని నిర్మిస్తారు అంటే ఆ సాధువు చెప్పినటువంటి విధానంగా ఆయన ఎట్లా నిర్మించాడో చెబితే బయట ఈ యొక్క శిల్పులు సేమ్ డిటో ఆయన లోపల ఏది నిర్మించారో బయట ఈ రాజుగారు అలాంటి దేవాలయాన్ని నిర్మించి మళ్ళీ ఆ శివలింగాన్ని అందులో ప్రతిష్ఠ చేశారట. అంటే ఇప్పుడు అది పాతబడిపోయిందంట. చెన్నైకి తిరువళ్ళూరుకి మధ్యలో ఉందంట ఆ దేవాలయం, ఇప్పటికీ ఉందంట. అర్థమైందమ్మా? చెన్నైకి తిరువళ్ళూరుకి మధ్యలో ఇప్పటికీ అలాంటి శివాలయం ఉందని చెప్తే విన్నాము. అర్థమైందమ్మా? ఆయన మనసులో భావన చేసినటువంటి దేవాలయాన్ని లోపల ప్రతిష్ఠ చేస్తే శివుడు వచ్చాడు. మళ్ళీ అదే నమూనా రాజుగారు బయట కూడా నిర్మించారు. ఓకే, ఫస్ట్ మనం దైవాన్ని ధ్యానించాలి, భావన చేయాలి, దైవం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. దైవం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? దైవం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మనం భావన రూపంగా ముందు ఆవాహనం చేయాలి. ఓకే, ముందు మన ఆరాధ్య దైవమైనటువంటి ఆ గురువు యొక్క గొప్పదనాన్ని గురించి మనకు గురుగీతలో చెప్పారు. ఎందులో చెప్పారు? గురుగీతలో చెప్పారు. ఓకే అమ్మా, మనం ఆ గురుగీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో కొన్ని శ్లోకాలను మన గురువుగారు ఏం చేశారంటే మనకు ప్రార్థనా శ్లోకాలుగా అందించారు. మనం పూజ చేసే ముందు, దైవాన్ని ఆవాహనం చేసే ముందు ఆ దైవం యొక్క గొప్పదనాన్ని ఈ యొక్క శ్లోకాల ద్వారా గుర్తు చేసుకొని ఈ శ్లోకాల ద్వారా ఆ దైవాన్ని భావన చేసి తరువాత వారిని ఆవాహనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. మనకి ఎన్ని శ్లోకాలు చెప్పారు? ధ్యాన శ్లోకాలు 5 ఎన్ని? 12. ఓకే, ఇందులో జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.